next, we'll start with welcoming the guests. So I'm handing over the mic to Pravalika. Leading to Varenga present here. బద్దె సాయి కుమార్ రెడ్డి గారు ఒక సంస్కృత కళాశాల ఉపాధ్యాయుని కుమారుడిగా జన్మించారు. సాయి కుమార్ రెడ్డి గారు వివిధ కళాశాలలో సంస్కృతం మరియు తెలుగు బోధనను బోధిస్తూ, అలాగే గత 20 సంవత్సరాల నుంచి స్వామి వివేకానంద యొక్క బోధనను ప్రేరేపించి వారి అడుగుజాడల్లో నడుస్తూ, పాదాలకు చెప్పులు లేకుండా నడుస్తూ వారు ప్రతి గురువారం దీనజనులకు, అలాగే అక్కడ ఉన్న పేద ప్రజలకు సకల విధాలుగా సాయపడుతూ ఉన్నారు. ఇలాంటి వారు మనకి ఎంతో అవసరం. మరియు నెల్లూరు నగరంలో మనోజ్ కుమార్గా జన్మించి భగత్ సింగ్ గారి సిద్ధాంతాలను, భగత్ సింగ్ గారి జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని ఆయన పేరునే భగత్గా మార్చుకోవడం జరిగింది. బాబీ భగత్ గారు నెల్లూరులో గత ఏడాది కరోనా విలయతాండవం ఆడుతున్న వేళలో ఒక్కరు కూడా బయట అడుగు పెట్టని సందర్భంలో ఆయన మొదటి అడుగు బయట వేసి రోడ్ సైడ్ ఉన్న అలాగే పేద ప్రజలకు తన వంతు సహాయం చేశారు. ఇటువంటి వారు సమాజానికి ఎంతో అవసరం. ఇలా చేసినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. Request Amrut to please come onto the stage to felicitate the Kids Hagapuriyaran to please come onto the stage. Please. కూడా నాకైతే ఒక ఆశ్చర్యం ఉంది. ఎందుకు ఆశ్చర్యం ఉందంటే, సేవ చేయడానికి కూడా ఇంతమంది పిల్లలు ఇంకా ఉన్నారా అనేది పెద్ద ప్రశ్నకి సమాధానం దొరికింది. ఎందుకంటే సత్యసాయి బాబా గారు ఒక మాట అంటారు, సర్వ్ ఆల్ హక్ నెవర్. ప్రతి ఒక్కరికి సేవ చేయి, ఎవరిని బాధ పెట్టవద్దు అంటారు. అయితే దురదృష్టవశాత్తు ఈ సమాజంలో చదువుకున్నటువంటి వాళ్ళే సేవ చేయడం లేదనేటువంటి ఆలోచన ఉండేవాళ్ళు. ఆ ఆలోచన పోగొట్టారు మీరందరూ. ఎందుకంటే భారతదేశం నుంచి ప్రపంచం అంతా సేవ నేర్చుకున్నది కూడా భారతదేశం నుంచి. మనకు దధీచి, శివి చక్రవర్తి, కర్ణుడు, ఈ మధ్య కాలంలో కూడా మీరు డికేడబ్ల్యూ కాలేజీలో దొడ్డ కౌశల్యం గారి విగ్రహ ఆవిష్కరణ గురించి పేపర్లో చదువుకుంటారు. అంటే నెల్లూరు మట్టిలోనే, నెల్లూరు గాలిలోనే, నెల్లూరు నీడలోనే సేవ అనేటటువంటి 2 అక్షరాలు జీర్ణించుకొని ఇక్కడ పుడతారు. మనం మెయిన్ పీరియడ్లో చూసుకుంటూ వెళ్ళినట్లయితే దాత యొక్క ఔదార్యం, వ్యక్తిత్వము మనకు అర్థం అవుతుంది. అయితే ఈ పరిస్థితుల్లో నేను అప్పుడప్పుడు ఆలోచించేవాడిని, యువకులని పెద్దగా ఉన్నట్టు లేదు, గత తరం మాత్రమే, ఇక రాబోయే తరం సేవకి శూన్యమేమో. ఆ పరిస్థితుల్లో నాకు భగత్ కనపడ్డాడు. అదేవిధంగా తమ్ముడు అఖిల్ చౌదరిగా ఉన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, తమ్ముడు భగత్ గురించి, అఖిల్ చౌదరి గురించి మా పెదనాన్న గారు 2020 అక్టోబర్ 10వ తారీఖున ఆయన మరణించారు. సేవ అంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళిద్దరిని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళిద్దరూ నా జీవితంలో దగ్గరగా సంఘటనలో నాతో పాటు కలిసి నడిచిన వ్యక్తులు కాబట్టి చరిత్రకు అందేటటువంటి విషయం కాబట్టి చెప్తున్నాను. నేను
ఫోన్ చేశాను ఒక అబ్బాయి ఉదయం ఇట్లా డబ్బులతో వచ్చున్నాడు. సార్ మీరు డబ్బుల గురించి కావాలండి, నా దగ్గర డబ్బులు ఉంటే పర్వాలేదు. ఎవరైనా మాట్లాడారు, నేను చెందిన వాళ్ళకి కాదు. చిన్న ప్రాంతం మూలపేట, నాది వేదాయపాలెం చిన్న ప్రాంతం. రెండు, మేమిద్దరం సమానమైనటువంటి వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాదు, సేవా కార్యక్రమాలు. కానీ అన్నగారు ఇబ్బందులు ఉంటున్నాడు, వచ్చాడు. రావడం కూడా ఒకటి 2 రోజులు హాస్పిటల్లో మా పెద్దనాన్నగారు ఉంటే ఒక సందర్భంలో హాస్పిటల్లో ఆయన యొక్క శరీరాన్ని తుడవాల్సి వచ్చింది. తుడవాల్సి వస్తే భగత్తు మరియు మురళి అనేటటువంటి ఇంకొక శుభ్రంగా తుడిచి ఆయన మలమూత్రాలను తీసేశారు. అంటే సేవ అంటే ఏమనుకుంటున్నామంటే వెనక్కి అడుగు వేయకుండా ముందుకు వెళ్ళగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తులు ఇంకా నెల్లూరులో ఉన్నారు. అటువంటి వారిని మనందరం నెల్లూరు. ఆ సందర్భంలో అక్కడికి కూడా ఫోన్ చేసి నాకు సంబంధించినటువంటి పెద్దతండ్రి గారి యొక్క ఆక్సిజన్ సిలిండర్ కోసం జేమ్స్ కట్టనంతా తిరిగి దానికి సంబంధించినటువంటి వ్యవస్థని నిర్మాణం చేసి నాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మన తమ్ముడు. ఇదంతా చూస్తే ఏమిటి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా మానవ జీవితంలో మనుషుల మధ్య సంబంధాలు తెగిపోతుంది. నాకు వాళ్ళిద్దరిని చూస్తే కలకత్తాలో జరిగిన సంఘటన గుర్తొస్తుంది. కలకత్తాకి ఒక వనిత ఒక 23 ఏళ్ళు 24 ఏళ్ళు ఉంటే ఆ టీ షాప్ ముందు నిలబడి టీ షాప్ నిలబడి వచ్చిన వాళ్ళందరినీ కూడా అడుక్కుంటూ ఉంది. బ్రెడ్ కోసం అడుక్కుంటూ ఉంది. అది ఉదయం 7:30 సమయం. దాంట్లో ఆ టీ షాప్ కూడా కొంచెం అసహ్యకరంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఉదయాన్నే మనం బేరం ఉండడానికి మేము ఇక్కడికి వచ్చినట్టున్నాం అని చెప్పి అసహ్యంగా మాట్లాడుతున్నాం. ఆ మాత్రం బ్రెడ్ అడుగుతుంది, వచ్చి టీ తాగి వెళ్తున్నారే కానీ ఎవరు ఆమెకి సహాయం చేయడం వల్ల ఉండబట్టాక అతన్నే అయిపోయింది. అంగటి ఓనర్ చాలా అవమానకరంగా మాట్లాడాడు. ఆ మహిళ మాట్లాడి ఇందాక నుంచి నీకు తెలియదు అయిపోయాలో ఎవరైతే పుష్టిగారి వస్తువుల్ని సొంత బిడ్డలుగా భావించి సేవ చేస్తుందో మన అందరూ కూడా చిన్న వయసులో కూడా 25 ఏళ్ళు 23 ఏళ్ళు ఉన్నటువంటి ఈ మహిళని మనం ఇక్కడ మదర్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. అప్పటికి ఇంకా మన ఫేమస్ కాదు. తెరీసా అనేటటువంటి పేరు కలిగినటువంటి అమ్మాయి అనేది అంటే అవతల వాడు మనల్ని అవమానించినప్పటికీ వారికి మేలు చేసేటటువంటి ప్రక్రియలో మనం సిద్ధపడ్డమే సేవ యొక్క మొదటి లక్ష్యం. ప్రాణం పోతుందని తెలుసు కర్ణుడికి, కానీ కవచకుండా వారు ఇచ్చేసారు. ప్రాణం పోతుందని తెలుసు దదీచికి, తనకు తానే ఆహుతయ్యి వజ్రాయుధానికి కావాల్సినటువంటి ఎముకగా మారాడు. శివి చక్రవర్తికి తెలుసు తను చనిపోతానని, కానీ తనను ఆశ్రయించినటువంటి ఆ చిన్న పావులను రక్షించడానికి తన శరీరాన్ని సమర్పణ చేశారు. మీరు ఏదైనా ఈ ప్రపంచంలో అంటున్నా మీరు సైంటిస్ట్ కావాలంటే సైంటిస్టులకు సంబంధించిన పుస్తకాలు చదవాలి. మీరు మంచి ఉపాధ్యాయుడు కావాలంటే మంచి ఉపాధ్యాయుడు పుస్తకాలు చదవాలి. రూపేష్ లాగా మంచి పాటలు పాడాలంటే రూపేష్ లాంటి వ్యక్తులు పాడినటువంటి పాటలు మనం వినగలగాలి. ధైర్యంగా ఇక్కడ వేదిక మీద మాట్లాడుతున్నటువంటి ఈ బిడ్డ కానీ ప్రబలి కానీ ఈ వేదిక గురించి మాట్లాడినప్పుడు చాలా మందికి వేదిక గురించి మాట్లాడాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. కానీ అటువంటి మీటింగ్ వెళ్ళి వాళ్ళని చూసినప్పుడు ఎప్పుడో ఒక సాహసంతో ధైర్యంతో మనం కూడా పిఎస్ కలకత్తాలో డబ్బులు పెట్టించుకునేది అది ఒకటి నెల్లూరులో ఉంటుంది. అందులో బాగా భర్తలు పనిచేసేవాడి. వాళ్ళ గురించి వార్తలో ప్రత్యేక కాలం రాశారు 20 సంవత్సరాల క్రితం. వాళ్ళ పేర్లు మర్చిపోయారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఉదయాన్నే నిద్ర లేచి మన గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ వచ్చి హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి అన్ని బాత్రూమ్స్ లెట్రిన్స్ క్లీన్ చేసి ఆ తర్వాత వాళ్ళిద్దరు భార్యాభర్త ఆలోచించేవారు. ఇంటికి వెళ్ళి స్నానం చేసి అంటే సేవ చేయడానికి మనకు మనసు ఉండాలి కానీ సమాజం అంతా సేవ కోసమే సిద్ధంగా చేయలేదు, స్వీకరించడానికి కూడా. అందుకని మీ అందరికీ కూడా
మదర్ తెరీసాలో ఉన్నటువంటి సేవాభావం, దళితులో ఉన్నటువంటి త్యాగభావం, ఆశీస్సులు మాత్రమే నమస్కరించలేము. జైలు ఆయన మీటింగ్ ఓకే. Sir, thank you very much. That is really inspiring and motivating. So I request Chandrakant to please come on to the dais and give an introduction about Raghavendra. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. వేదిక మీద కూర్చున్నట్టు అందరికీ నా ధన్యవాదాలు. రాఘవేంద్ర అనే అమ్మాయి ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నాడు ఓవెల్ స్కూల్లో. కరోనా టైంలో వాళ్ళ ఫ్యామిలీలో చిన్న ఇబ్బంది జరిగిందండి. అది చిన్న ఇబ్బంది ఏం కాదు, చాలా పెద్దది. వాళ్ళ ఫ్యామిలీకి ప్లస్ టోటల్ వాళ్ళ నెల మొత్తం చెప్పుకోలేని బాధ జరిగింది వాళ్ళకి. ఆ టైంలో వాళ్ళకి అది చెప్తున్నాను కదా, అంత వర్ణనాతీతంగా. ఆ టైంలో రాఘవేంద్ర వాళ్ళ అమ్మగారికి అఖిల్ కాంటాక్ట్ దొరికినారు. అఖిల్ కాంటాక్ట్ దొరికిన తర్వాత ఒకసారి అఖిల్ వెళ్ళాడు. ఆ రోజు పొద్దున్న నుంచి నేను అఖిల్ తిరుగుతున్నాను. ఆ రోజు సాయంత్రం అఖిల్ వెళ్ళాడు రాఘవేంద్ర దగ్గరికి. సరే వాళ్ళ పరిస్థితి చూసిన తర్వాత రాఘవేంద్ర దగ్గరికి వెళ్ళి అబ్బాయిని ఆ బాధ చూసిన తర్వాత రాఘవేంద్ర అమ్మాయికి ఎడ్యుకేషన్లో హెల్ప్ చేద్దామని అనుకున్నాను. ఎడ్యుకేషన్కి సంబంధించి అబ్బాయి ఇప్పుడు చాలా బాగా చదువుతున్నాడు చెప్పాలంటే. అండ్ I invite Raghavendra on the stage. Raghavendra, please come here. రాఘవేంద్ర అమ్మగారు ఇప్పుడు 2 నిమిషాలు వారి అనుభవాలన్నీ మనతో పంచుకుంటారు. ముందుగా వేదిక ఉన్నటువంటి పెద్దలకి నా ధన్యవాదాలు.
నేను నెల్లూరులో అనేక ఫౌండేషన్స్ని చూశాను, కానీ ఆసియా ఫౌండేషన్ అనేది ఏ విధంగా నాకు పరిచయమైందంటే, ముందుగా కరోనా టైంలో పీపీ కిట్లు, మాస్కులు నెల్లూరులోనే మొట్టమొదటిగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో డొనేట్ చేసింది ఆసియా ఫౌండేషన్. ఇలా ఆసియా ఫౌండేషన్ డొనేట్ చేసిన తర్వాత కేవలం ఆసియా ఫౌండేషన్ ఎప్పుడైతే పీపీ కిట్స్ డొనేట్ చేసిందో దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఎంతోమంది తర్వాత పీపీ కిట్ అనేది డొనేట్ చేశారు. అప్పుడు దాకా ఎవరు కూడా ముందుకు వచ్చి పీపీ కిట్స్ డొనేట్ చేయాలని ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు. తర్వాత మాస్కులు కూడా డొనేట్ చేశారు. తర్వాత నేను అన్నింటికి కాల్ చేసి చెప్పాను, ఒక్కసారి అక్కడ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, ఈ డాక్టర్స్ వీళ్ళు కనీసం పీపీ కిట్స్ మాస్కులు కొనుక్కునే స్తోమత వాళ్ళు ఉంటుంది, ఈ పారిశుద్ధ్య కార్మికులు కొనుక్కోలేరు అని నేను వాళ్ళ దృష్టికి తీసుకునే వెంటనే వాళ్ళు అప్పుడు వెంటనే స్పందించి పక్క రోజే తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆసియా ఫౌండేషన్లో పరిచయం అనేది ఏర్పడింది. ఈ రోజుకి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అన్ని ఫౌండేషన్ వాళ్ళు చేస్తుంటారు, కానీ ఒక విద్యకు సంబంధించి కావచ్చు, ఇప్పుడే మనం కుటుంబాన్ని చూసాం, ఇలాంటి కుటుంబాలకి ఎందరికో అండగా ఆసియా ఫౌండేషన్ అనేది అండగా నిలుస్తుంది. కాబట్టి ముందు ముందు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త టీం కూడా అదే ఉత్సాహంతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆసియా ఫౌండేషన్కి ధన్యవాదాలు. Thank you, Paul Karan. So next thing is that oath taking. So I request Chandrakant to please come here. The volunteers Volunteers promise to serve alongside the people of country alongside the people of country who promise to share our culture with an open heart and open mind, who promise to foster understanding of the religious towards service with creativity, sensitivity and respect. We will face the challenges of service with patience, humanity and determination. Congratulations all of you. నమస్కారం అండి. ఈ వీకెండ్ రోజు కూడా సినిమాకి వెళ్ళమన్నాను, లేకపోతే భక్తులు వెళ్ళమన్నాను, లేకపోతే ఇంకేదో పార్టీకి వెళ్ళమన్నాను. మీ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ వెచ్చించి కూర్చున్నందుకు ధన్యవాదాలు. ముందుగా నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి ప్రపంచానికి పరిచయం చేసిన నా తల్లిదండ్రులకు, అదేవిధంగా ఆసియా ఫౌండేషన్ అటువంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్ని నాకు అందించి నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించి గత 4 సంవత్సరాలుగా నాతో మనందరితో సేవా దృక్పథంతో ముందుకు నడిపిస్తూ గురు సమానులైన మన ఆసియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీరామ్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ మధుకర్ గారికి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి, సిపిహెచ్కి, ఆసియా ఫౌండేషన్ దేశవ్యాప్తంగా ఎంతోమంది వాలంటీర్స్ అందరికీ, సామాజిక దృక్పథంతో ముందుకెళ్తున్న యువతి యువకులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా పోటీగా అలంకరించిన పెద్దలు, రామకృష్ణ పరమహంస సేవా సమితి జిల్లా ఉపాధ్యక్షులు, ఎంతోమంది నారాయణ తమ్ముడు అన్నగారైన సాయికుమార్ రెడ్డి గారికి, ఎంతోమంది మహాత్ములు ప్రయత్నించినా కూడా వీరు కానీ కాంస్య విగ్రహాన్ని, స్వామి వివేకానంద కాంస్య విగ్రహాన్ని నెల్లూరు నడిపొట్టున అనిల్ చెదురుగా స్థాపించి విగ్రహాన్ని స్వామి వివేకానంద లాంటి ఆదర్శ మూర్తిని మన లాంటి యువతి యువకులందరూ కూడా చూపించాలన్న దృక్పథంతో వివేకానంద కాంస్య విగ్రహాన్ని గత జనవరి 12, 2021న స్థాపించి దాని అందరిలో ముఖ్య పాత్ర పోషించిన సాయికుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇలాంటి గొప్ప వ్యక్తిని మార్గదర్శనం అవడం, మా ఆసియా ఫౌండేషన్కి సహాయ సహకారాలు అందించడం, సత్సంగాలు మీరు చేసే సత్సంగాలు ప్రతిదీ ఒక ఆలోచనీయం. ఆ రోజు స్వామి వివేకానంద గారు ఏదైతే 100 మంది ఇనుపు కండరాలన్న యువకులు అడిగారో, ఈరోజు మన సాయన అదే 100 మంది యువకుల్ని ఇనుపు కండరాలన్న యువకుల్ని దేశ నిర్మాణం కోసం అందించడానికి తపన పడుతున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి రోజు మనం ఉండడం ఎంత రాజకీయం. అదేవిధంగా తనకి కాకపోయినా, తనకి ఎన్నో బెదిరింపులు వచ్చినా గత 1 నెల రోజులుగా మనం చూస్తున్నాం. ఏసీ సుబ్బారెడ్డి
మెడికల్ కాలేజ్లో కార్మికులకు జీతాలు ఇవ్వాల, కరోనా టైంలో పోరాడిన బ్యారియర్స్కి జీతాలు ఆపేసి ప్రభుత్వం ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ ముందుండి నడిపించి కలెక్టర్ గారిని కలిసి అనేక కార్యక్రమాలు చేసి వాళ్ళు ఉద్యమం నడిపించి వాళ్ళకి జీతాలు అందించేలా చేసిన అదే కాదు కరోనా టైంలో ఎక్కడ పిలిస్తే అక్కడ పలికితే ప్రభుత్వం అన్నట్టు ఎక్కడ సేవా కార్యక్రమం ఉంటే అక్కడ సేవా కార్యక్రమం కరోనా పనంగా పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలను మాతో కలిసి నడిపించారు. రక్తదాన శిబిరాలు అయితేనండి, ఎవరు బయటకు రాని ఇంట్లో తాళాలు భయపడుతున్న సమయంలో మా అందరినీ ముందుకు తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు నడిపించారు. మనోజ్ కుమార్ గారికి అదేవిధంగా సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఒక్క పిలుపుతో తన ఎగ్జామ్స్ కూడా కాచుకొని గ్యాప్ తీసుకొని బెంగళూరు నుంచి ఈరోజు మన కోసం ఇచ్చేసిన గౌరవ మన సంస్థ వర్కింగ్ ప్రెసిడెంట్ రాయనిహాయ్ గారు మన నెల్లూరుకి మొత్తం తగిన ఈరోజు ఆవిడ అభినందించిన నెల్లూరులో మన మధ్యలో ఉన్న చాలా మంది మన సభ్యులు కూడా రాని సందర్భంలో ఆవిడ తన సమయాన్ని కాదనుకొని తన పరీక్షలు కాదనుకొని ఈరోజు మన కోసం బెంగళూరు నుంచి ప్రయాణం చేసి ఈరోజు మార్నింగ్ మన కోసం వచ్చారు. ఆవిడకి తప్పకుండా మన దేవదేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. చంద్రకాంత్, భాష్మన్, జ్యోతి, మన మధ్యలో ముఖ్య విజయశ్రీ, అదేవిధంగా ప్రవళిక, శ్యామి అందరూ కూడా గత 2 సంవత్సరాలుగా మన ఆశా ఫౌండేషన్ని ఎంత ప్రయత్నిస్తే అంత పనంగా పెట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ ఉద్యోగాలను చదువుని పనంగా పెట్టి నెల్లూరు కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా ఆ వాళ్ళు నిలబెట్టిన పేరు ప్రతిష్టల్ని ఈరోజు ప్రణాళిక స్వీకారం చేయబోతున్న కొత్త టీం కూడా మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లి మరింత మందికి సహాయపడుతూ మరింత మంది పేద ప్రభుత్వ వర్గాలకు అండగా ఉంటారని ఈ ప్రమాణ స్వీకారం తీసుకోబోతున్నారు. కాబట్టి ఇది ఆషామాషి కాదు. కొత్త సభ్యుల ఏదో 10 మంది ముందు ప్రమాణ స్వీకారం చేశాము, అయిపోయింది, 4 ఫోటోలు వచ్చాయి, పెట్టుకున్నాము అంటే కాదు. ఈరోజు నుంచి మీద ఒక బాధ్యత పెరిగింది. ఎంతో మంది ఈరోజు మన ద్వారా సహాయం రాఘవేంద్ర, ఒక వర్షం, ఒక నీలిమ, వీళ్ళందరూ నెల్లూరుకు సంబంధించిన వాళ్ళే. వాళ్ళందరి బాధ్యత మీ మీద ఉంది. వాళ్ళందరి జీవితాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మీ మీద ఉంది. అంతేగాని ప్రమాణ స్వీకారం ఆగిపోవద్దు. ఇంకా ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్ళి మీ బాధ్యతలను, మీకు కేటాయించిన బాధ్యతలను సరిగా నిర్వహిస్తారని కోరుకుంటున్నాను. ఆసియా ఫౌండేషన్ ప్రగతికి మరియు మానవాళిని కుటుంబంగా భావించి కుటుంబంలోని ప్రతి ఒక్కరి అభ్యున్నతికి నా దృష్టికి వచ్చే విద్యా వైద్య సంబంధమైన సహాయాలు తీర్చేందుకు అనుక్షణం పాటుపడతానని నా పదవిని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయనని సమాజం కోసం అనుక్షణం పనిచేస్తానని ఆసియా ఫౌండేషన్ నియమాలను నిబంధనలను అతిక్రమణ చేయనని భగవంతుడు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ పవిత్ర కార్యక్రమ నిర్వహణలో రాగద్వేషాలకు తావివ్వనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆసియా ఫౌండేషన్ నెల్లూరు జిల్లా ప్రాణప్రతిష్ఠ అధ్యక్షురాలిగా ఎన్నికైన రావిపాటి ప్రీతి అనే నేను ఈ క్షణం నుండి ఆసియా ఫౌండేషన్ ప్రగతికి మరియు మానవాళిని నా కుటుంబంగా భావించి కుటుంబంలోని ప్రతి ఒక్కరి అభ్యున్నతికి నా దృష్టికి వచ్చే విద్యా వైద్య సంబంధమైన సహాయాలు తీర్చేందుకు అనుక్షణం పాటుపడతానని నా పదవిని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయనని సమాజం కోసం అనుక్షణం పనిచేస్తానని ఆసియా ఫౌండేషన్ నియమాలను నిబంధనలను అతిక్రమణ చేయనని
భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పవిత్ర కార్యక్రమ నిర్వహణలో రాగద్వేషాలకు తావివ్వకుండా నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆసియా ఫౌండేషన్ నెల్లూరు జిల్లా ఎన్నికైన ఈ క్షణం నుండి ఆసియా ఫౌండేషన్ ప్రగతికి మరియు మానవాళిని నా కుటుంబంగా భావించి కుటుంబంలో ప్రతి ఒక్కరి అభ్యున్నతికి నా దృష్టికి వచ్చే విద్య వైద్య సంబంధమైన సహాయాలు తీర్చేందుకు అనుక్షణం పాటుపడతానని నా పదవిని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయనని సమాజం కోసం అనుక్షణం పనిచేస్తానని ఆసియా ఫౌండేషన్ నియమాలను నిబంధనలను అతిక్రమణ చేయనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ పవిత్ర కార్యక్రమ నిర్వహణలో రాగద్వేషాలకు తావు ఇవ్వనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఫౌండేషన్ నెల్లూరు జిల్లా జ్ఞానకోశ అధ్యక్షురాలిగా ఎన్నికైన అంజలి అనే నేను ఈ క్షణం నుండి ఆసియా ఫౌండేషన్ ప్రగతికి మరియు మానవాళిని నా కుటుంబంగా భావించి ప్రతి ఒక్కరి అభ్యున్నతికి నా దృష్టికి వచ్చే విద్య వైద్య సంబంధమైన సహాయాలు తీర్చేందుకు అనుక్షణం పాటుపడతానని నా పదవిని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయనని సమాజం కోసం అనుక్షణం పనిచేస్తానని ఆసియా ఫౌండేషన్ నియమాలను నిబంధనలను అతిక్రమణ చేయనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ పవిత్ర కార్యక్రమ నిర్వహణలో రాగద్వేషాలకు తావివ్వనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. నెల్లూరు జిల్లా సహాధ్యక్షురాలుగా ఎన్నికైన దివ్య అనే నేను ఈ క్షణం నుండి ఆసియా ఫౌండేషన్ ప్రగతికి మరియు మానవాళిని నా కుటుంబంగా భావించి కుటుంబంలోని ప్రతి ఒక్కరి అభ్యున్నతికి నా దృష్టికి వచ్చే విద్య వైద్య సంబంధమైన సహాయాలు తీర్చేందుకు అనుక్షణం పాటుపడతానని నా పదవిని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయనని సమాజం కోసం అనుక్షణం పనిచేస్తానని ఆసియా ఫౌండేషన్ నియమాలను నిబంధనలను అతిక్రమణ చేయనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ పవిత్ర కార్యక్రమ నిర్వహణలో రాగద్వేషాలకు తావివ్వనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. ఆసియా ఫౌండేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికైన హర్షిత అందే అనే నేను ఈ క్షణం నుండి ఆసియా ఫౌండేషన్ ప్రగతికి మరియు మానవాళిని నా కుటుంబంగా భావించి కుటుంబంలోని ప్రతి ఒక్కరి అభ్యున్నతికి నా దృష్టికి వచ్చే విద్యా వైద్య సంబంధమైన సహాయాలు తీర్చేందుకు అనుక్షణం పాటుపడతానని నా పదవిని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయనని సమాజం కోసం
that I will uphold the sovereignty and integrity of ASIA Foundation. I will uphold the sovereignty and integrity of the ASEAN Foundation. I will bear truth, faith, and allegiance I will bear truth, faith, and allegiance to this esteemed organization to this esteemed organization as by the rules established. as by the rules established. I will faithfully and collaboratively I will faithfully and collaboratively discharge my duties as a discharge my duties as the co-head for Nellore, that I will do right to all manner that I will do right to all manner in accordance with righteousness in accordance with righteousness and without fear, favor, and without fear, favor, affection, or ill will. affection, or ill will. I, Bhaskar, swear in the name of God That I will uphold the sovereignty that I uphold the sovereignty and integrity of ASIA Foundation. and integrity of ASEAN Foundation. I will bear truth, faith, and allegiance I will bear true faith and allegiance to this esteemed organization to this esteemed organization as by the rules established. as by the rules established. I will faithfully and collaboratively I will faithfully and collaboratively discharge my duties discharge my duties as a person, as a team advisor for Nellore, that I will do right to all manner that I will do right to all the manner of people in accordance with of people in accordance with righteousness and without fear, righteousness and without fear, favor, affection, and ill will. favor, affection, or ill will. Now we call upon Santosh Kumar Garu, please come on to the stage. Please, sir. Surgery in Narayana Dental College. గుడ్ ఈవినింగ్ టు వన్ ఆల్ వేదికలు అలంకరించిన పెద్దలకి నా నమస్కారాలు. కొంతమందికి ఆల్రెడీ తెలుసు, కొంతమంది నా యూజీస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ఐఎమ్ డాక్టర్ సంతోష్, డూయింగ్ థర్డ్ ఇయర్ పీజీ ఇన్ ఓరల్ మాక్సిలోఫేషియల్ సర్జరీ డిపార్ట్మెంట్, నారాయణ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. Right from beginning, service is also one of my mottos, definitely. But కొంచెం టైం అడ్జస్ట్ చేసుకోలేక నేను ముందు కొన్ని అటెండ్ అవ్వలేకపోయాను కొన్ని ఈవెంట్స్కి. బట్ ఐ డెఫినెట్లీ అప్రిషియేట్. టు స్టార్ట్ విత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హాల్ చూడగానే మీరు మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ నోటీస్ ఈవెన్ ఫర్ ద బిల్డింగ్, దట్ ఈస్ పిల్లర్. పిల్లర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సి ఆసియా ఫౌండేషన్, టు జస్ట్ డిస్క్రైబ్ దాట్, ఆసక్తి ఎదురు చూసే వాళ్ళకి ఒక పిల్లర్, ఒక ఫౌండేషన్, ఈ ఆసియా ఫౌండేషన్. బిల్డింగ్ కూడబెట్టడం పాసిబుల్ ఇవ్వడానికి పిల్లర్ని కూడబెట్టడం అనేది చాలా 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 కష్టం. ఆవిడ చెప్పినట్టుగా ఆసియా ఫౌండేషన్ కి జననం ఉంది కానీ మరణం ఉండదు. That responsibility is on each and every one of us. Okay, so we have to, just like ఇప్పుడు ఎలా అయితే ప్రమాణం చేశారో, ఆ ప్రమాణం అనేది మన ప్రాణం పోయేంత వరకు కూడా ఖచ్చితంగా ఎటువంటి పరిణామంలో కూడా దాన్ని మెయింటైన్ చేయగలగడమే దీని యొక్క ఉద్దేశం యాక్చువల్లీ. సో విత్ దిస్ ఫ్యూ లిటిల్ వర్డ్స్, ఇంకా కోవిషీల్డ్ గురించి, కోవాక్సిన్ గురించి తర్వాత నేను మాట్లాడతాను. జస్ట్ దిస్ పీపుల్ ఆస్క్డ్ మీ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ దట్. సో ఐ టాక్ అబౌట్ దట్. అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. Small felicitation to you.
How many of you know about ASIA Foundation? What is ASIA? Edo ASIA, 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 Edi ASIA. ఎంతమంది తెలుసు? వద్దులే, ఎవరు చేయలేదు. Okay, all of you are from the city. Wow, NGO full form. Okay, ASIA Foundation has been established under the government in 2018. So, wherever or however you work, there's a name and there's a fame to wherever you take a certificate, whatever you do, because we are under the government. So, whatever we do is very professional. It doesn't go into vain. So, we have a lot of departments here, right from Mani department to Jnana Kosha, Women Empowerment, Anandana. Anything you want to do, it's here. You just think about it, it's here. The way you grow, the way you perform here will tell you about your personality, you can develop yourself. So I request all the core team, the new core people here, take advantage of every step of this. This is going to make you a real person, like the better person you are. And it's going to help you in the future in any way you go. Make sure that all the volunteers, if you guys haven't attended events, try to attend events as much as possible so that you know what's happening in the society. You might not know your photos, taking photos better on the email. Behind the scenes, if you go and see that exactly, you know what's the amount of pressure and amount of energy that people actually put in. So, after Corona, I think this is the first event that Raja is conducting this way. So, very happy to attend this, and I see a lot of enthusiasm within you. So, please continue to do that. And being as a volunteer will not degrade yourself or it will not make you any smaller, it will make you better and bring you a bigger bright future you. So make sure you take this platform, ASIA Foundation, as a platform of yourself to grow and expose yourself, get the exposure. Try to bring in your friends when you go, when you have an event. And that's it. Ask for new volunteers. The core team. Saiti Patharpati, she is the head of administration. Now come on to the stage. Anjali Reddy, head of Jnana Kosha. Head of Mani department, Anjali Sound. Head of Prana Krishna, Ravipati Preeti. Yes. Venkatesha Gopati, Askohe. Sri Sarika Reddy, Askohe. Women Bashman as team advisor. Harshita Ande as city head. Please hand over the S.
Srihari. Srihari. V.S. Kumar Bhagavathula. Manashwini. Thank you. I request the poet Diviteja to give a small speech. Please come on to the stage. ముఖ్యంగా మన ముఖ్య అతిథులకి వారి సమయం కేటాయించినందుకు నా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అఖిల్ గారికి మరియు హర్షిత గారికి నా ధన్యవాదాలు. నా పేరు దివ్య. నేను ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే నేను గత కొన్ని నెలలుగా నేను వేసుకున్న ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటంటే నా జీవితానికి అర్థం ఏంటి అని. నాకు కనిపించిన సమాధానం ఆసియా ఫౌండేషన్. సో నాకు చదువు పూర్తయింది, వివాహం అయింది, ఒక పాప పుట్టింది, అయినా కూడా ఏదో తెలియని ఒక లోటు, ఒక సంథింగ్ సమ్ ఎంపీనెస్ అనమాట. సో నాకు ఆసియా ద్వారా సేవ్ చేయడం వల్ల నాకు ఈ లోటు అనేది తీరుతుందని నేను చాలా గట్టిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Sarika wants to give a small speech. Good evening, everyone. To the respected chief guest and all the volunteers and my co-members. When it comes to why I joined, I was searching for an opportunity. ఎట్లా మనం సర్వీస్ చేయాలి, సర్వీస్ చేసినా కూడా దానికి ఒక రికగ్నిషన్ అనేది రాకుండా పోయింది. ఐ వాజ్ ఇన్ టు సర్వీస్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. నాకు అలాంటి టైంలో ఒక ప్లాట్ఫామ్ కావాలనిపించినప్పుడు ఐ వాజ్ ఇన్ టు సర్చ్ ఆఫ్ సమ్ ఫౌండేషన్స్. Here I found the Asia Foundation. When I went through the programs and everything which were done by the Asia, it was so impressive and it made me to join, and today here I am as a co-head of Nellore. I take this opportunity and extend my all the services until last drop of my sweat. I'll give my 100% as I took in the oath. So thanks for taking me as a co-head, and thank you Asia Foundation for giving me this opportunity. It's great pleasure to be in this foundation. Thank you. This event today has become a grand success. A small presentation to him. So I request Sai Kumar Garu to please go away. నేను నీకు సన్మానం చేయడం నాయన సేవకు సన్మానం చేస్తాను. Ladies and gentlemen, so our honorable chief guest, which is